36% ఓట్స్ వచ్చినాయి. తర్వాత మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 1000 సర్పంచులను గెలిచాం మేము. అది సింబల్ లేదు కాబట్టి దాని మీద బాగా ఎక్కువ ప్రయత్నం చేయలేదు. ఈసారి కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో గతంలో కంటే మేము గణనీయమైన యొక్క సంఖ్యలో వార్డులు డివిజన్స్ గెలుస్తాం. మేము చైర్మన్లు కూడా గెలుస్తామని మాకు ధీమా ఉంది. బట్ ఇవాళ సాయంత్రం వరకు మనకు తెలుస్తుంది. దాదాపు 10 నుంచి 12 డివిజన్లలో మేయర్లు దాదాపు 10 నుంచి 12 డివిజన్లలో ఉన్న ముస్లిం పాపులేషన్, ముస్లిం ప్రాతినిధ్యం ఉన్న ఓటర్లు అంటే సుమారుగా రఫ్లీ 19 to 20% అనుకోండి ఓవరాల్గా కరీంనగర్ దానికి సంబంధించి. దీని రోల్ ఎలా ఉంది అంటే అక్కడ మీరు మత ప్రాతిపదికన ఎన్నిక జరిపారా లేకపోతే రెచ్చగొట్టారా అనేది ఆ పాయింట్ కాదు, కానీ బట్ ఎంతో కొంత ఇది బీజేపీకి అక్కడ కలిసి వచ్చే అంశమా మొదటి నుంచి? బీజేపీ కలిపి రావడం కాదు, ఇక్కడ ఒక 2 జరుగుతున్నాయి. ఋషి గారు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా విషయం తెలియాలి. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక క్రీడ ఆడుతున్నాయి బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని. వీళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మజ్లిస్ పార్టీతోని పొత్తు పెట్టుకోవడం, హైదరాబాద్ ను వాళ్ళకు వదిలేయడం, ఇంకా కొన్ని బైన్సా ఈ విధంగా నిజామాబాదు తర్వాత కరీంనగర్ అక్కడక్కడ వాళ్ళు తీసుకొని మిగతా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ మజ్లిస్ వదిలేసి వాళ్ళు ఎదగడానికి వాళ్ళ యొక్క ప్లాన్ చేసి వాళ్ళు ఎదుగుతున్నారు. ఈ మత రాజకీయాలతోని మజ్లిస్ పార్టీ చేస్తున్న యొక్క రాజకీయాన్ని అడ్డుకోవాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ దానికి ప్రత్యామ్నాయ శక్తి అని ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ మేము మతాన్ని ఇది పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. మాకు బ్రహ్మాండమైన యొక్క అభివృద్ధి ఎజెండా ఉంది. ఏదైతే అధికార పార్టీల యొక్క వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క అవినీతి ఉంది, మేము అది పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ వైపు నుంచి జరుగుతున్న యొక్క క్రీడ ఇది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఆలోచించవలసి ఉంది. తప్పక ఇటువంటి యొక్క మత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గాని ఇటు బీఆర్ఎస్ గాని మజ్లిస్తో కలిసి చేస్తున్న వాటికి వీటి బుద్ధి చెప్పాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారం వస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పి ఇవాళ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. రేపటి యొక్క